మౌనం అనేది ఒక గుణం కాదు, అది జీవన విధానం. మనిషి లోపల దాగి ఉన్న నిజమైన శక్తిని బయటకు తేవడం మౌనంతోనే సాధ్యమవుతుంది. శబ్దాలతో నిండిన ప్రపంచంలో ఒక క్షణం ప్రశాంతంగా కూర్చుంటే ఆత్మలో వెలుగు ప్రసరిస్తుంది. బయట కలతలు ఉన్నా లోపల మనసు ప్రశాంతంగా ఉంటే జీవితం విజయవంతమవుతుంది. మాటలతో చేసే సమాధానం తాత్కాలికం, కానీ మౌనమిచ్చే జవాబు శాశ్వతం. ప్రశాంతత మనలో సహనాన్ని పెంచుతుంది. కోపంతో స్పందించడం సులువు, కానీ సహనంతో ఎదుర్కోవడం గొప్పతనం. వాదనలో ఎవరు ఎక్కువగా మాట్లాడతారో కాదు, ఎవరు మౌనంగా గెలుస్తారో అదే ముఖ్యమైంది. నిజమైన శక్తి ఆత్మలోని స్థిరత్వంలో ఉంటుంది. మనసు స్థిరంగా ఉన్నప్పుడు ఎలాంటి తుఫానులనైనా జయించవచ్చు. జీవితం ఎప్పుడూ పరీక్షలతో నిండి ఉంటుంది, కానీ మౌనం ఆయుధమైతే ప్రతి పరీక్షను విజయవంతంగా ఎదుర్కోవచ్చు. నిశ్చలత మన ఆలోచనలకు లోతునిస్తుంది. ఎవరైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు గందరగోళంలో సమాధానం దొరకదు. మౌనంలో కూర్చుని ఆలోచించినప్పుడే సరైన మార్గం కనబడుతుంది. విజయవంతులైన మహానుభావులందరూ ఎక్కువ మాట్లాడేవారు కాదు, ఎక్కువ విన్నవారు. వారు తమ అంతర్గత స్వరాన్ని వినగలిగారు. ఆ స్వరం జీవన దిశను చూపింది. ఈ లోపలి వినికిడి కలిగినవాడు తప్పక విజయాన్ని సాధిస్తాడు. మౌనం అనేది మన సంబంధాలను కాపాడే తాళం చెవి. మాటలతో వాదిస్తే సంబంధాలు దెబ్బతింటాయి, కానీ ప్రశాంతంగా ఉండటం ఆ బంధాలను మరింత బలంగా చేస్తుంది. ఒక క్షణం మౌనం వలన సంవత్సరాల స్నేహం కాపాడబడుతుంది. మనం మాట్లాడకపోవడం వలన ఎదుటివాళ్ళు తమ తప్పును ఆలోచించే అవకాశం పొందుతారు. మౌనం క్షమించడానికి మార్గం చూపుతుంది. అది ప్రేమను మరింత గాఢతరం చేస్తుంది. ప్రశాంతత మనసులో ధైర్యాన్ని నింపుతుంది. కష్టాలు వచ్చినప్పుడు ఎక్కువగా మాట్లాడేవాడు బలహీనుడవుతాడు, కానీ మౌనంగా ఉండేవాడు లోపల శక్తిని పెంచుకుంటాడు. నిజమైన ధైర్యం బయట ప్రదర్శించేది కాదు, అది లోపల పెంపొందించుకోవాల్సిన శక్తి. మౌనంలోనే ఆ ధైర్యం పుడుతుంది. ఇది మనల్ని నిలబెట్టే అజేయమైన బలం. తుఫానులు ఎంత బలంగా వీచినా అంతర్గత నిశ్చలత ఉంటే మనం ఎప్పటికీ కూలిపోము. నిశ్చలత అనేది ఒక గాఢమైన జ్ఞానం. మనసు గందరగోళంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తప్పిపోతాయి, కానీ మౌనం పాటించేవారు లోతైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. శబ్దం ఉన్న చోట జ్ఞానం ఉండదు, శాంతి ఉన్న చోటే విజ్ఞానం వెలుగుతుంది. మహనీయులు అందరూ మౌనాన్ని తమ సాధనంగా మార్చుకున్నారు. వారు ఎక్కువగా వినడం నేర్చుకున్నారు, వినడం ద్వారా నేర్చుకున్నారు, నేర్చుకోవటం ద్వారా ప్రపంచాన్ని గెలిచారు. మౌనం ఒక రక్షణ కవచం. మన ఆత్మలోని లోతులను ఎవరూ చూడలేరు. బయట ఎంత మాటల తుఫాను వచ్చినా లోపల ప్రశాంతంగా ఉన్నవాడు ఎప్పుడూ గెలుస్తాడు. మౌనం వలన అనవసరమైన వివాదాలు దూరమవుతాయి. మన గౌరవం పెరుగుతుంది. మన వ్యక్తిత్వం విలువైనదిగా మారుతుంది. ఎవరైనా మనల్ని ప్రేరేపించడానికి ప్రయత్నించినా మౌనం పాటిస్తే వారు ఓడిపోతారు. మన బలం మనం మాత్రమే తెలుసుకుంటాం. ప్రశాంతత మన మనసులోని గందరగోళాన్ని తొలగిస్తుంది. ఆలోచనలకు కొత్త దారులు చూపిస్తుంది. విజయవంతమైన నిర్ణయాలు ఎప్పుడూ నిశ్చలమైన మనసు నుంచే వస్తాయి. ఆలోచనలో స్పష్టత ఉండాలంటే మౌనం అవసరం. అది మనసును పరిశుభ్రం చేస్తుంది, కలవరాన్ని తగ్గిస్తుంది, లోపల ఉన్న కాంతిని వెలికితీస్తుంది. ఈ కాంతి మన జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. మౌనం విజయానికి మార్గదర్శకుడు. మౌనం మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఎక్కువగా మాట్లాడేవాడు ఇతరులను నమ్మించగలడు, కానీ మౌనంగా ఉండేవాడు తనను తాను నమ్మించుకుంటాడు. నిజమైన ధైర్యం మనలోనే ఉంది. ఆ ధైర్యాన్ని బయటకు తేవడానికి మౌనం సహాయపడుతుంది. కష్టాలు వచ్చినప్పుడు లోపల నుండి నిలబెట్టే బలమదే. ఇది ఒక అజేయమైన శక్తి. ఇతరులు మనపై సందేహపెట్టినా మన నిశ్చలత వారిని మౌనం చేయిస్తుంది. మౌనం ఆధ్యాత్మికతకు ద్వారం. ప్రతి ప్రార్థనలో మౌనం ఒక శక్తి. దేవుని అనుభవించడానికి మాటలు అవసరం లేదు. అంతర్గత నిశ్చలతలో ఆయన స్వరూపం ప్రత్యక్షమవుతుంది. ధ్యానం మౌనం లేకుండా అసాధ్యం. ఆ ధ్యానం మనసుకు ప్రశాంతత ఇస్తుంది. మన ఆత్మ పవిత్రమవుతుంది. లోపల నుండి వెలువడే శాంతి మన జీవితాన్ని ప్రకాశిస్తుంది. ఈ లోపలి వెలుగు ఏ చీకటినైనా పారద్రోలి వేస్తుంది. మౌనం దైవత్వానికి రూపం. మౌనం మన ఆలోచనలను పదును పెడుతుంది. ఎక్కువగా మాట్లాడే మనిషి తన ఆలోచనలను చిందరవందర చేసుకుంటాడు, కానీ
మౌనంగా ఉండే వ్యక్తి తన ఆలోచనలను కేంద్రీకరించగలుగుతాడు. ఈ కేంద్రీకరణే గొప్ప ఆవిష్కరణలకు మూలమవుతుంది. శాస్త్రవేత్తలు, మహనీయులు, ఆవిష్కర్తలు మౌనం ద్వారానే లోతైన ఆలోచనలు చేశారు. లోతైన ఆలోచనలు ఎప్పుడూ శబ్దంలో పుడవు. అవి పుట్టేది ప్రశాంతతలోనే. ప్రశాంతత మనలోని కోపాన్ని చల్లబరుస్తుంది. కోపంతో చెప్పిన మాటలు సంబంధాలను దెబ్బతీస్తాయి. కానీ మౌనంగా ఒక క్షణం ఆగితే కోపం తరుగుతుంది. ఆ ఆగిన క్షణమే మన జీవితాన్ని మార్చేస్తుంది. శాంతితో ఇచ్చిన ప్రతిస్పందన ఎప్పుడూ బలంగా ఉంటుంది. కోపం విధ్వంసం చేస్తుంది, కానీ మౌనం నిర్మాణం చేస్తుంది. ఒక మాట మనిషిని శత్రువుగా మార్చగలదు, కానీ మౌనం మనిషిని మిత్రుడిగా మార్చగలదు. మౌనం మనకు వినే శక్తినిస్తుంది. ఎక్కువగా మాట్లాడేవాడు వినలేడు, వినలేనివాడెప్పుడు నేర్చుకోలేడు. మౌనం పాటించే వ్యక్తి వినగలుగుతాడు. వినడం వలన నేర్చుకుంటాడు, నేర్చుకోవడం వలన ముందుకు సాగుతాడు. విజయానికి మొదటి అడుగు వినికిడి. అది మాటలతో కాదు, మౌనంతోనే సాధ్యమవుతుంది. ప్రపంచాన్ని గెలిచిన వారందరూ మొదట మంచి శ్రోతలే. మౌనం మనలో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తేవుతుంది. ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయి. కళాకారులు, రచయితలు, కవులు అందరూ మౌనం ద్వారానే స్ఫూర్తి పొందారు. బయట శబ్దం తగ్గినప్పుడు లోపల సృజనాత్మక శక్తి మేల్కొంటుంది. ఆ సృజనాత్మకత ప్రపంచాన్ని కొత్తగా మార్చగలదు. మౌనం అనేది కేవలం మాటలేమీ కాదు, అది కొత్త సృష్టికి ఆహ్వానం. మౌనం మనల్ని లోపల నుండి బలపరుస్తుంది. శరీరానికి ఆహారం అవసరమైనట్టు ఆత్మకు ప్రశాంతత అవసరం. మనం మౌనం పాటించినప్పుడు ఆత్మకు ఆహారం అందుతుంది. ఆ ఆహారం మన ఆత్మను బలపరుస్తుంది. ఈ బలం బయట కనిపించదు, కానీ లోపల మనల్ని నిలబడుతుంది. కష్టాలు వచ్చినా, సమస్యలు ఎదురైనా మనం కూలిపోము. మౌనం ఇచ్చే బలం అజేయమైనది. ఓకే ఫ్రెండ్స్, మన ఆలోచనలే మన శక్తులు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనసుకు హత్తుకునే వీడియోలు మన ఛానల్లో ప్రతిరోజు వస్తాయి. మన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.